హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈరోజు సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది కొంచెం వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 4-5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా స్లిట్ చేసిన పచ్చిమిర్చి ఒక 4 యాడ్ చేసుకొని కర్రీ లీవ్స్, ఆనియన్స్ వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. దీన్ని వేసుకొని ఒక 1 or 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత టమాటో ఒకటి చాప్ చేసుకొని వేసుకుందాం. 1 మినిట్ కుక్ చేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీనిని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసిన తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ బాగా శుభ్రం చేసుకొని వేసుకుందాం. దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసి కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేయడం వల్ల స్మెల్ రాదండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేద్దాం. ఈ కారాన్ని వేసుకొని ఈ కారాన్ని ముక్కలకంతా పట్టించేసి మళ్ళీ కవర్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా ఆల్మోస్ట్ హాఫ్ చికెన్ కుక్ అయిన తర్వాత ఇలా వాటర్ రిలీజ్ అయింది కదండి. ఈ టైంలో మనం ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. వేసిన మసాలా పౌడర్స్ అన్ని ముక్కలో పట్టించుకొని ఈ టైంలో సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకోండి. ఈ టైంలో కొరియాండర్ లీవ్స్ యాడ్ చేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ వేసుకుందాం. ఈ కప్పు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి కవర్ చేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు టైం పడుతుందండి కుక్ అవ్వడానికి. మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ కవర్ చేసి కుక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మన చికెన్ రెడీ అయిపోయింది. ఈ టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక 3 పచ్చిమిర్చి స్లిట్స్ వేసుకొని కొత్తిమీర చల్లుకుందాం. మన చికెన్ రెడీ అయిపోయింది. ఒక్కసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మీ ముందుంటాను. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.